ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఎంతమంది అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాగ్దానం వింటున్నారో మనసారా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వించాలని కోరుకుంటా ఉన్నాడు. మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో దేవుడు నింపాలని, ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చబడాలని, ప్రతిరోజు ప్రతి క్షణము దేవుడు మీతో ఉంటూ మీకు సహకారిగా ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు అండి. మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటా ఉన్నారు ప్రతిరోజు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ శక్తినిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు కదండి. అన్ని విషయంలో దేవుడిని పక్షంగా యుద్ధము చేయువాడండి. మరి ఎంతమంది అయితే మరి ఒకవేళ మీరు హైదరాబాద్ ప్రాంతంలో ఉంటే, లేకపోతే ఏ విలేజ్ అయినా ఏ ప్రాంతమైనా సరే అండి, మీరు రావాలనుకున్న వారు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రండి, పాల్గొనండి. మరి హైదరాబాద్ ప్రాంతంలో బోడుపల్లి ప్రాంతంలో మన చర్చ్ ఉందండి. మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం స్వస్థత కూడిక ఉంటుంది, ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి. మరి నాచరం ప్రాంతంలో కూడా మన ఆరాధన సెకండ్ ఆరాధన జరుగుతుంది. ఎంతమంది రావాలనుకో రండి, పాల్గొనండి. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేసే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న నీవు అనేకులకు షేర్ చేస్తున్న దాన్ని బట్టి, సబ్స్క్రైబ్ చేసుకున్న విధానం బట్టి మన హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు వాగ్దానము దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం కీర్తనలు 23 అధ్యాయము 5వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. ఈరోజు చూడండి, చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి. దేవా, నా శత్రువులు నన్ను అవమానిస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, దేనికి పనికిరారు, దేనికి ఇంక వీళ్ళ బ్రతికెంతే, వీళ్ళ జీవితం ఇంతే అని అంటున్నారు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ అన్నాడు. ఏమని? నీ శత్రువుల ఎదుట దేవుడు నిన్ను తలగా నియమించబోతుందంట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోకి ఎదిగింప చేయబోతున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఉన్నత స్థితియే కాకుండా ఇంకేం చేస్తాడంట అండి, నిన్ను ఎవరైతే తక్కువగా చూశారో, ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నువ్వు దేనికి పనికిరావు అని అంటున్నారో వారి జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతుండండి. హల్లెలూయా. నీ జీవితాన్ని కట్టబోతుండు దేవుడు. వారు నీ యొక్క ఆశీర్వాదాన్ని చూసి, దేవుడు దీవించిన ఆశీర్వాదాన్ని చూసి వారు ఏం చేస్తారంట అండి, బాధతో దుఃఖంతో ఉంటారంట. అయ్యో, అసలు వీళ్ళ పక్షంగా దేవుడు నిజంగా ఉన్నాడు, నిజంగా ఇలా అవుతుందని మేము ఊహించలేదు, నిజంగా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మీ పక్షంగా దేవుడు ఉన్నాడని నీ శత్రువు తెలుసుకుంటాడంట అండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటే, నువ్వు భయపడకు, నీ పక్షంగా యుద్ధము చేయువాడు నేనే, నీకు తోడుగా ఉండేవాడు నేనే. కాబట్టి నువ్వు మౌనంగా ఉండి చూడు కదండి, మౌనంగా ఉండి ఏం చేస్తున్నావు, నీ పన్ను చేసుకో, నేను విజయము ఇవ్వబోతున్నా, నీ పక్షంగా నేను కార్యం చేయబోతున్నాను అని చెప్పేసి దేవుడే సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరచడమే కాకుండా వారి ఎదుట మిమ్మల్ని ఏం చేస్తాడంటే దేవుడు తలగా నియమిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే నా కుమారుడా, ఎంతమంది ఈరోజు దిగులు చెందుతున్నావా? ఈరోజు నా పక్షంగా ఎవరు లేరేసయ్యా, ఈరోజు నా శత్రువుల ఎదుట నేను నవ్వుల పాలు ఉన్నాను యేసుప్రభా, దేవా నువ్వే నాకు సహాయము చేయేసు ప్రభా అన్న వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడండి. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుట దేవుడు నేను తలగా నియమించబోతున్నాడు. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వించాలని, అందరి ముందు నేను తలగా నియమించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం ఆ వాగ్దానం కొరకు. స్తోత్రం పరిశుద్ధాత్మ యేసుప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ బిడ్డలు నాయనా వాక్యం వింటున్నారు, వారి జీవితంలో వారి కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. వారి శత్రువుల ఎదుట మీరు తలగా నియమించండి, వారి ఎదుట నువ్వు భోజనము సిద్ధపాటు చేసే దేవుడు వేసియా. ఆలస్యము చేస్తున్నావు అంటే యేసుప్రభా వారికి విజయం ఇచ్చే దేవుడు వేసియా. వారి ఎదుట వీరిని తలగా నియమించబోతున్నావు యేసుప్రభా. నిజంగా యేసుప్రభా అవమానంతో ఉన్నారేమో యేసయ్య, ఈరోజు నా బ్రతికింతే, నా లైఫ్ ఇంతే అని చింతిస్తున్నారు యేసయ్య. వారి కుటుంబాలు మీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి జీవితంలో గొప్ప మేలు దయచండి, ఆశీర్వదించండి యేసయ్య, దీవించండి యేసుప్రభా, పోషించండి యేసుప్రభా, సంరక్షించండి యేసయ్య. వారి జీవితంలో వారి కుటుంబం అనేక మేలుతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి, మీరే కార్యాలు జరిగించండి యేసుప్రభా. ఈరోజు ఎంతమంది అయితే నైనా దేవా ఈ ఉదయకాల సమయంలో మనసారా నేను ప్రార్థిస్తున్నారు, కృంగిపోయి ఉన్నారేమో, వాళ్ళ హృదయం అంతా వేదనతో నిండి ఉన్నారేమో యేసుప్రభా, కృంగిపోతున్నారేమో, నలిగిపోతున్నారేమో యేసుప్రభా. శత్రువు ఎదుట తలగా నియమించే దేవుడు యేసుప్రభా. అలా ఎదుట తలకు దేవా తల ఉంచుకొని తిరుగుతున్నారేమో, కానీ నిన్ను నమ్మిన బిడ్డలు తలగా నియమించే దేవుడు యేసుప్రభా. మీరే కార్యం చేసి ఆ బిడ్డల ఎదుట మీరే కార్యం జరిగించి నువ్వే అద్భుతం చేయండి యేసుప్రభా. గర్భాలు తెరవబడును గాక, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించండి యేసయ్య. నేను ఎవరైతే అనారోగ్యంతో బలహీనంగా ఐసీలో ఉన్నారు వారందరినీ స్వస్థపరచండి యేసుప్రభా. సంతులేని దానికి ఇల్లాలుగా చేస్తాను దేవుడు, గర్భాలు తెరవబడును గాక యేసుప్రభా. నేను దేవా ఎవరైతే నష్టపోయారో
నేను బిజినెస్లో లాస్ అయిపోయారేమో ఏసయ్య, మోసం పోయారేమో ఏసయ్య, వారందరినీ మానసికంగా కృంగిపోయిన వారిని, ఒత్తిడికి లోనవుతున్న వారికి ఏసయ్య, ఏ విషయంలో అయితే దిగులు చెందుతున్నారు, ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో ఆలోచన కలిగి ఉన్నారు ఏసయ్య, అవన్నిటిని నెరవేర్చి అద్భుతం ఆచరణ మేలు జరిగించేసి ప్రభా వారి జీవితంలో గొప్ప మేలు దయచేయండి ఏసయ్య. నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దీవెన వారికి దయచేసి మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అన్నారు.